ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథమం A6 న్యూస్ కు స్వాగతం. నా పేరు సహస్ర. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో శ్రీ లలిత భక్తజన సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక కోటి కుంకుమార్చన. పాల్గొన్న వందలాది మహిళలు. చెక్ పోస్ట్ వద్ద ఓవర్లోడ్ తో వెళ్తున్న 3 ఇసుక లారీలను వదిలేసిన పోలీసులు. వెంబడించి పట్టుకున్న ఆర్టీఓ భిక్షనాయక్. లారీల యజమానులు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గర్మల్ల సత్యనారాయణ. శ్రీ శివశక్తి మార్కండేయ జయంతి ఉత్సవాలు 3వ రోజు కొనసాగుతున్నాయి. మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి యజ్ఞక్రతువును ప్రారంభించారు. స్థానిక మార్కండేయ దేవాలయంలో పద్మశాలీలు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ జయంతి ఉత్సవాలు 3వ రోజు కొనసాగుతున్నాయి. దేవాలయంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి మహాయజ్ఞం ఘనంగా ప్రారంభించారు. ద్విసప్తాహము వేడుకలను పద్మ బ్రాహ్మణుల వేద మంత్రోచ్చారణల మధ్య పూజలకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల పద్మ బ్రాహ్మణ పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞాలు కొనసాగుతుండగా పద్మశాలి సంఘం సభ్యులు దంపతులతో యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, గోనె ఎల్లప్ప, కొడం శ్రీనివాస్, ఆడిపు రవీందర్, లగిశెట్టి శ్రీనివాస్, గంచి పరంధాములు తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం శ్రీ లలిత భక్తజన సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక కోటి కుంకుమార్చన గోపూజను వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల శివారులోని కళ్యాణలక్ష్మి గార్డెన్లో శ్రీ లలిత భక్తజన సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక కోటి కుంకుమార్చన గోపూజను మహిళలు కన్నుల పండుగగా నిర్వహించారు. రేపాకరాజు, రఘునందన్ శర్మ ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లంకి ఉమారాణి, బుడిమ ఉమారాణి, పుల్లూరి సుజాత, తమ్మిశెట్టి పద్మ, ఎల్లంకి మంజుల, ఎల్లంకి లక్ష్మి, ఎల్లంకి వాణి, చేపూరి వజ్రమ్మ, చేపూరి శ్రీలత, బుస్సలత, ఎరుకల అంజలి తదితరులు పాల్గొన్నారు. Sari
ఆర్టీసీలో చేపడుతున్న చర్యలు ప్రభుత్వం ప్రోత్సాహం సత్ఫలితాలు ఇస్తున్నప్పుడే లాభాల వైపు అడుగులు వేస్తుందని, ఆర్టీసీ అంటేనే నష్టాలు తప్ప లాభాలు రావనే అపవాదను తిరుగు రాస్తూ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గరుమల సత్యనారాయణ అన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోను ఆయన తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో బస్సుల హేతుబద్ధీకరణ, అధికారులతో సమీక్షలు, రూట్లపై సమగ్ర అధ్యయనం, సూచనలు, సలహాలు, రోజువారీ రిపోర్టులు కలిసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ప్రయోజనం కలుగుతుందని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి సర్వీసుల హేతుబద్ధీకరణ కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. రద్దీ ఎక్కువగా లేని రూట్లను రద్దు చేసి ప్రయాణికులకు అవసరమైన రూట్లలో బస్సులను వేయాలని అధికారులకు సూచించారు. ఒక్కో సర్వీస్పై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంస్కరణలు చేపట్టామని, వివిధ పట్టణాలకు రాకపోకలు సాగించే బస్సులను హేతుబద్ధీకరించామన్నారు. డిపోలను ఆకస్మిక తనిఖీ చేయడం వంటి చర్యల వల్ల అధికారులు అలర్ట్ అవుతారన్నారు. ఇంధనం పొదుపు చేస్తేనే ఆర్టీసీ భవిష్యత్తు భాగ్యమవుతుందని, కార్మికుల సమిష్టి కృషితోనే ఆర్టీసీ అప్పుల ఊబి నుండి బయటపడుతుందని, నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగినా పూర్తిగా నివారించలేకపోయామన్నారు. ఆర్థిక సంవత్సరం వరకు పూర్తి స్థాయిలో ఆర్టీసీ లాభాల బాటలో ఉండేందుకు సిబ్బంది కృషి చేయాలని సత్యనారాయణ కోరారు. మరింత సేవలు అందించి ప్రయాణికులను ఆకర్షించి ఈ యొక్క డిపో ఆక్యుపెన్సీ రేషియోను, ప్రయాణికుల సంఖ్యను పెంచుకుందామని చెప్పేసి స్టాఫ్ కూడా చాలామంది ముందుకు రావడం చాలా సంతోషం. సో ఈ యొక్క డిపో ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఇది లాస్ట్లోనే ఉంది. సుమారు 3,70,00,000 రూపాయల లాస్ తోటి ఈ డిపో నడుస్తుంది. గత సంవత్సరం కూడా 3,70,00,000, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే రేంజ్లో లాస్లో ఉంది. ఖర్చు పెరగడం అంటే మనకు ఈ మధ్యలో మెయింటెనెన్స్ విడిభాగాల మీద కొంత ఖర్చు పెరిగింది. ఆల్మోస్ట్ మనకు ఈ టైర్ల కాస్ట్ కానీ, ఇతర మా వర్క్షాప్ కాస్ట్ కానీ, అంతేకాకుండా మా యొక్క జీతాలు కూడా మనం సంవత్సరం పెరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. సో అదేవిధంగా మనకు పెరిగిన జీతాల వల్ల కూడా మనకు కొంత లాస్ రావడం జరుగుతుంది. అయినప్పటికీ జీతాలు గణనీయంగా పెరిగినప్పటికీ కూడా మా యొక్క లాస్ను గత సంవత్సరం జీతాలు పెరగకముందు ఎంతైతే ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంది. అంటే వీళ్ళు అదనంగా ప్రాఫిట్ తీసుకొచ్చినా కూడా సో పెరిగిన ఖర్చు వల్ల అది మనకు కనిపించట్లేదు. సో వీళ్ళు ఇదే రేంజ్లో పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఖచ్చితంగా వీళ్ళు లాభం రాకపోయినా మా ఖర్చుకు తగినటువంటి ఆదాయం ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకు. అంతకుముందు ఇప్పుడు సేమ్ ఆల్ ఆర్ పబ్లిక్ బస్ స్టేషన్స్. సో అది పబ్లిక్ బస్, ఆర్టీసీ బస్ స్టేషన్, మున్సిపల్ బస్ స్టేషన్ అన్నది లేదు. చాలా చోట్లలో కూడా మనకు ఇతర గవర్నమెంట్ సంస్థల బస్ స్టేషన్స్ చాలా చోట్ల ఉన్నాయి. అయినా అది పబ్లిక్ సౌకర్యం కోసం పెట్టిందే కనుక అలాంటి తేడా ఏమి ఉండదు. అది మున్సిపల్ బస్ స్టాండ్ కనుక అక్కడి వరకే వచ్చిపోవాలి, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు రావద్దు, లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకే తిప్పాలి, మున్సిపల్ బస్ స్టాండ్కి వెళ్ళకూడదు అనేది లేదు. సో అన్ని పబ్లిక్ ప్రజలకు సౌకర్యం కోసం ఏర్పాటు చేసినాయి కనుక ఖచ్చితంగా అన్ని బస్సులు ప్రయాణికుల సౌకర్యం కోసం ఎక్కడెక్కడ టచ్ చేయాలో అక్కడ ఖచ్చితంగా టచ్ చేయాలి. ఇప్పుడు ప్రయాణికులు కొత్త బస్ స్టేషన్ అయిన తర్వాత అభివృద్ధి బాగా చెందింది, చాలా కాలనీస్ వచ్చినాయి, మాకు అసౌకర్యం అవుతుంది అని అంటున్నారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పరిశీలించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ లేదు సార్ ఇమ్మీడియట్గా కల్పిస్తారు. ఇమ్మీడియట్గా వాటర్ ఫెసిలిటీ. సో డ్రింకింగ్ వాటర్ ఓవర్లోడ్తో వెళ్తున్న 3 ఇసుక లారీలను పోలీసులు వదలడంతో ఆర్టీఓ భిక్షనాయక్ వాటిని వెంబడించి పట్టుకొని సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లారీల యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల మండలం జిల్లెళ్ల చెక్పోస్టు వద్ద పోలీసులు ఓవర్లోడ్తో వెళుతున్న 3 ఇసుక లారీలను వదిలిపెట్టారు. అటుగా వెళుతున్న సిరిసిల్ల ఆర్టీఓ భిక్షానాయక్ లారీలను పట్టుకోవడానికి వెంబడించారు. ఆర్టీఓ వాహనాన్ని గమనించిన లారీ డ్రైవర్లు లారీలను అతి వేగంగా ప్రయాణించారు. కాగా ఆర్టీఓ తన వాహనంతో వెంబడించి వాటిని పట్టుకుని చరవాణిలో జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్కు సమాచారం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లారీల యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు ఆర్టీఓ భిక్షానాయక్ తెలిపారు.
కోటి కుంకుమార్చన పాల్గొన్న వందలాది మహిళలు. జిల్లాల చెక్ పోస్ట్ వద్ద ఓవర్లోడ్ తో వెళ్తున్న 3 ఇసుక లారీలను వదిలేసిన పోలీసులు. వెంబడించి పట్టుకున్న ఆర్టీఓ భిక్షనాయక్, లారీల యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గరుమల్ల సత్యనారాయణ. A6 వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.